నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. సంతోషంగా ఉన్నారా? 6,000 రూపాయలు. అంతకుముందు ఎంత వస్తానండి? ఎంత జగన్ ఉన్నప్పుడు ఎంత వస్తానండి? అప్పుడు ఎంత వస్తానండి? అప్పుడు 3,000. ఏంటి పెద్ద ఆయన 3,000 పెంచినా కూడా దాన్ని గుర్తుపెట్టుకో. మా నాన్న దాదాపు కడుపులో డిఈ ఉన్నప్పుడు పోలీసు, ఈ ఉన్నప్పుడు పోలీసు, ఉన్నప్పుడు పోలీసు. ఆయన ఇక్కడే ఉన్నాడు. వాళ్ళ మేనత్తలు మధ్యలో లాంగ్ అలా వాళ్ళ కూతురు ఎస్టర్ మా అక్క క్లాస్ ఆమెకు కళ్ళు ప్రాబ్లం వచ్చింది 10th క్లాస్ అప్పుడు. దాని మీద ప్రాబ్లం వచ్చేసి మా అక్క అంటే ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ దాంట్లో కంప్లీట్ అయ్యేవాడు. కళ్ళు కొడుకులు ఉన్నారా? పెద్ద పీటలు ఆమె కదా పీఠం కూతురు పేరెంట్స్ మేబీ యువర్ మెమరీ ఇస్ స్ట్రాంగర్ దెన్ అంటే అక్కడ అలాంటి అయ్యింది ఎప్పుడన్నా? అయ్యింది మేడం, అయ్యింది, వచ్చింది. మాకు మిలిటరీకి ఇచ్చారు, మేము ఇవ్వని చెప్పి చాలా కొట్లాడినాడు మేడం. మేము కోర్టు కాడికి కూడా పోయినాం. రాజశేఖర రెడ్డి సార్ పోతే వేరే వాళ్ళు మాకి మిలిటరీకి ఇచ్చినారు. మాకు మేము ఇవ్వము స్థలం. అది ఈసారి వదిలినప్పుడు పేపర్ పెట్టుకోండి అమ్మా. లాటరీ ప్రకారం ఇస్తారు, మీరు సెలెక్ట్ అయితే వస్తుంది. మీరు రేపు 1వ తారీఖు కదా, అందరు సెలవులలో ఉంటారని చెప్పి 31 ఇవ్వమని చెప్పినారు. మంచిగా ఇస్తున్నామా పెన్షన్? అప్పుడు ఎలక్షన్ ముందు ఏమన్నారు? వాలంటీర్లు పోతే పింఛన్ ఇయ్యరు అంటారు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? వాలంటీర్ల కంటే ముందే ఇస్తున్నాము రోజు. గుర్తు పెట్టుకోవాలి మీరందరూ. 1000 పంచుతానన్నాడు, పెంచేసినారు. ఎంత మీకు? 60 పైన ఉన్నాయండి. 60 పైన ఉన్నాయండి. వయసులో ఉన్నాయి. మీరు ఎక్కడున్నారో ఆ ఏరియా. ఈరోజు రేపు 2026వ సంవత్సరము నూతన సంవత్సరము మొదటి రోజు కావడం వలన రాష్ట్రంలోని ప్రజలందరూ, ఉద్యోగస్తులందరూ, సచివాలయం ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు కూడా నూతన సంవత్సరము మొదటి దినం సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కాబట్టి పింఛను తీసుకునే లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకు ఒక్కరోజు కూడా లేట్ అవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. దానికోసమని ఈరోజు 31వ తేదీనే
పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటా ఉన్నాము. కొత్త సంవత్సరము ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు పింఛన్ల కార్యక్రమము రాష్ట్రం అంతంగా జరుగుతూ ఉంది. ఈరోజు దానిలోగా 22వ డివిజన్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. తప్పకుండా కడప నియోజకవర్గ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా 2026వ సంవత్సరంలో ఇంకా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంకా పెద్ద ఎత్తున పాటుపడతామని చెప్పేసి ఇంకా ఎక్కువ కష్టపడడానికి రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పింఛన్ మొత్తం ఇవ్వలేదు అంటున్నారు మేడం వైసీపీ వాళ్ళు. దీని మీద ఎవరు అదే మాటలకంతా మనం స్పందిస్తూ ఉంటే ఎట్లా? పింఛన్లు ఇచ్చే వాళ్ళం మనం కదా, కాబట్టి మనకు క్లారిటీగా ఫ్యాక్ట్స్ తెలుసు. వాళ్ళు పింఛన్లు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలియదు అంతే.